చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ ధనుస్సు రాశి. ఈ 2024 సంవత్సరంలో అతి గొప్పగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి జాతకంలో జరగబోయే అంశాలను కానీ మనం పరిశీలించినట్లయితే వీరికి 3 అంశాల్లో చాలా వరకు విజయమైన వార్తలు వినటానికి ఈ యొక్క 2024 సంవత్సరం చాలా వరకు అనుకూలిస్తుంది. ప్రధానంగా శత్రువుల్ని గెలవటంలో ఈ యొక్క రాశి గల్లవారు ఈ యొక్క సమయంలో చేసే ప్రతి పని విజయంగా మారటం, శత్రువులను గెలవటంలో వీరు చేసే పని, మీరు చేసే కష్టం అనుకూలంగా ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా శత్రువుని గెలిచి ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. మీరు ఎప్పటి నుండో శత్రువుని మించాలి, వారు చేస్తున్న పని కంటే కూడా మనల్ని దాటి వెళ్ళాలి, వారి పత్రాన్ని మనం చూడాలి, మన ఎదుగుదలను వారు చూడాలని చెప్పి మీరు ఎప్పటిండో మీ మనసులో పెట్టుకొని బాధపడుతున్న అంశాలకి ఈ యొక్క 2024 సరైన సమయం, వాళ్ళకి సరైన సమాధానం చెప్పే సమయం కూడా ఈ యొక్క 2024 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశి గల్ల వారికి ప్రధానంగా గొప్పవారితో కూడా పరిచయాలు చాలా వరకు ప్రధానంగా ఈ యొక్క సమయకాలంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. గొప్పవారితో, మీ స్థాయికి మించిన వారితో పరిచయాలు కావటం, వారికి తగ్గట్టుగా ఆ ఒక లెవెల్లో మీరు వెళ్ళిపోవటం, అంటే ప్రతిదీ కూడా పేరు ప్రఖ్యాతులతో మీరు అనుకూలంగా ముందుకెళ్ళటానికి, ఆ పేరు ప్రఖ్యాతులు ఈ యొక్క సమయకాలంలో మీరు సాధించడానికి 100% నిమ్మరంగా సాధించడానికి ముందుకెళ్ళే అవకాశం ఇది మీకు. అలాగే ఈ యొక్క సమయకాలంలో నూతనంగా భూములు, పెట్టుబడులు కూడా ఈ యొక్క సమయకాలంలో మీరు పెడతారు, దానికి కూడా అనుకూలించే సమయం ఇది. మీ యొక్క చేయాల్సిందల్లా ఒకటేనండి, బాగా గుర్తుంచుకోండి. మీ యొక్క సమయం అనేది అనుకూలంగా ఇది ఉన్నప్పటికీ 1కి 10 మీరు చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 1కి 10 ఈ సమయకాలంలో మీరు చేసే కష్టం అనేది 1కి 100 ఆ ఒక ప్రతిఫలం అనేది నేను చెప్పిన అంశాల్లో మీకు 100% జరుగుతుంది. కాబట్టి ఏదో మనకి ప్రతిఫలం అనుకూలంగా ఉంది అని చెప్పి మీరు నిదానంగా కూర్చుంటే మాత్రం ఏది జరగదని చెప్పి గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క అంశాల్లో నేను చెప్పిన ప్రతి దాంట్లో కూడా మీరు అనుకోవచ్చు, మా విషయాలు చూస్తుంటే మేము ఇంతగా లోతులో పడిపోయి ఉన్నాం, మాకంటే వెనక సిరి ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు, మా శత్రువులు కూడా మా కళ్ళ ముందు ఆనందంగా లేచి నిలబడుతున్నారు, మాకు ఎవరితో పరిచయాలు లేవు, ఏ విధంగా మేము ముందుకెళ్ళలేకపోతున్నాం, ఏ భూములు కొనలేకపోతున్నాం, ఏ పెట్టుబడులు పెట్టలేకపోతున్నాం, ప్రతిదానికి భయం అయిపోతుంది, ఈ యొక్క కష్టం మాకు ఎలా ఉంటే అంత అనుకూలంగా ఉంది అంటున్నారు ఏంటి స్వామి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే అది మీ నుండి ఆలోచిస్తే వాస్తవమే, కానీ ఈ అంశాలు మొత్తం కూడా రాసులకు సంబంధించి నేను అని చెప్పి గుర్తుంచుకోండి. కానీ ఎవరి పేరుకు తగ్గట్టుగా వారి యొక్క జాతక స్థితి అంతా కూడా వేరేగా ఉంటుంది. అయితే ఎంత జాతక స్థితి వేరేగా ఉన్నప్పటికీ మీరు చేసే ప్రయత్నం 100% జెన్యూన్గా ఉంటే మీకు రావాల్సిన ప్రతిఫలం అనేది చాలా వరకు వచ్చే ప్రతిఫలం ఇది. మీరు చేసే ఒక ప్రతిఫలం అనేది, మీరు చేసే కష్టం అనేది నీతిగా ఉంటూ మీకు రావాల్సిన ఈ యొక్క 2024లో నేను చెప్పే అంశాల్లో మాత్రం మీకు ఇబ్బందిగా ఉంది అని అంటే మాత్రం ఏదో అంశం మిమ్మల్ని ఆపుతున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అది మీ జాతకంలో ఉన్న దోషమే కావచ్చు, నరుల వల్ల వచ్చే సమస్యే కావచ్చు, నర దృష్టే కావచ్చు, నర ప్రయోగమే కావచ్చు. ఇలా ఏదో ఒక సమస్య ఒక మనిషి మీద ఉండటం చేతనే ఎప్పటిండో మీరు బాధపడుతున్నా సరే ఆ ఒక్క బాధని తెంచే సమయం మీకు ముందు ఉన్నప్పటికీ ఆ సమయంలో మీకు ఆ పనులు అవ్వకుండా ఉంటాయి. కాబట్టి మీ యొక్క స్థితిగతిని మీరు తెలుసుకోవటం, మీ యొక్క జాతకాన్ని మీరు పరిశీలించుకొని ఏదైతే మీకు అడ్డుగోడగా ఉంటుందో ఆ అడ్డుగోడను తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడటం అనేది చాలా ఒకటి శ్రేయస్కరం. ఆ ఒక్క సమస్య ఏదైతే మీకు అడ్డుగోడ ఉందో దాన్ని అక్కడ తెలుసుకొని వాటిని కాస్త క్లియర్ చేసుకోగలిగితే ఈ 2024 మీకు చాలా అనుకూలించి నేను చెప్పిన ప్రతి అంశాల్లో కూడా మీరు పరిపూర్ణంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ యొక్క సమయకాలం అంతా మీకు అనుకూలించాలి, మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపూర్ణంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ముందుకెళ్ళాలని చెప్పి ఆ పరమాత్మని, ఆ వెంకటరమణుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.